హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, నా ఛానల్ని ఫాలో చేస్తున్న సబ్స్క్రైబర్స్, చూస్తున్న వీక్షకులందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 1న ఏదో ఒక సినిమా చూడడం నాకు అలవాటు. అది నాకు కంపల్సరీ. అయితే ఈ రోజు రైఫిల్ క్లబ్ అనే మలయాళం సినిమా చూశాను. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. గన్ స్మగ్లర్ కొడుకు ఒక డాన్సర్తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ డాన్సర్ లవర్ అతని కొడుకుని చంపేసి పారిపోయి కేరళలో ఉన్న రైఫిల్ క్లబ్లో దాక్కుంటారు. ఆ రైఫిల్ క్లబ్లో అందరూ షార్ప్ షూటర్స్ ఉంటారు. వాళ్ళలో ముసలివాళ్ళు, యువకులు, మధ్య వయస్కులు కూడా ఉంటారు. అయితే డాన్సర్ అతని లవర్ ఆ రైఫిల్ క్లబ్లో ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడున్న హీరో షాజహాన్ని బతిమలాడతారు. ఆ రైఫిల్ క్లబ్కి అప్పుడే వచ్చి షూటింగ్ నేర్చుకోవాలనుకున్న షాజహాన్ ఆ రైఫిల్ క్లబ్లో ఉన్న అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళని కాపాడమంటాడు. ఆ రైఫిల్ క్లబ్లో ఉన్న అందరూ ఆ జంటని కాపాడుకోవడం కోసం ఏం చేశారన్నది సినిమా కథ. ఈ సినిమా పోస్టర్ చూసి మీరు తక్కువ అంచనా వేయకండి, అద్దిరిపోతుంది సినిమా. దర్శకుడు ఆషిక్ అబు కథలోకి చాలా మెల్లిగా వెళ్తాడు, కానీ సినిమా 30 నిమిషాలు అయిన తర్వాత కథ ఊపందుకొని పరుగులెత్తించే కథనంతో అద్భుతంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇక ఒకటే పోరు. అద్భుతంగా సాగుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ తప్పక చూడండి. అడవి పందులను వేటాడే టైప్లోని మనుషుల్ని కూడా వేటాడడం అద్భుతంగా చూపిస్తాడు ఈ సినిమాలో. దిలీష్ నాయర్, శ్యామ్ పుష్కరన్, షర్ఫు అందించిన రచన ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. కొన్ని చోట్ల డైలాగులు కూడా బాగుంటాయి. చాలా సింపుల్గా ఉంటాయి. ఓవర్ యాక్షన్, ఓవర్ ఎగ్జాజరేషన్ లేకుండా అద్భుతంగా తీశారు సినిమాని. ఇక ప్రధాన విలన్ పాత్రలో అనురాగ్ కశ్యప్ అద్భుతంగా చేశాడు. అతని కొడుకు పాత్రలో హనుమాన్ కిండ్ చాలా బాగా చేశాడు. బీరా పాత్ర అదిరిపోతుంది. అలాగే దిలీష్ పోతన్ సెక్రటరీగా నటించిన పాత్ర సూపర్గా పేలింది సినిమాలో. షాజహాన్ పాత్ర కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిజం ప్రదర్శిస్తుంది. ఇక కుంజుమోల్ పాత్రలో దర్శన కూడా బాగా చేసింది. సుశాంత్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వాణి విశ్వనాథ్ పోషించిన పాత్ర కూడా సూపర్గా ఉంటుంది. విజయ రాఘవన్ పాత్ర కూడా సూపర్గా ఉంటుంది. ఇక అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఆ చిత్రీకరణ అద్భుతంగా చేశారు. ఒక బైకర్ క్లబ్ లోపలికి వచ్చి మొత్తం అందరినీ చంపాలనుకునే సీన్ సూపర్గా పిక్చరైజ్ చేశారు. వాడిని చంపే సీన్ కూడా అదిరిపోతుంది. ఈ సినిమాలో కథ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ టేకింగ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. లాస్ట్ ఫ్రేమ్ వరకు అదిరిపోతుంది టేకింగ్. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు చూస్తే ఏం తీసాడరా సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో 2 పాటలు వస్తాయి, మాంటేజ్ సాంగ్స్. ఆ 2 బాగుంటాయి. క్లబ్లో వచ్చిన సాంగ్ మాత్రం అంతగా ఆకట్టుకోదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. సుప్రీం సుందర్ స్టంట్స్, దీపక్ రెక్స్ విజయన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. ఆనంద్ టి సురేష్ అందించిన కెమెరా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టించకుండా టక్కమని సాగుతుంది. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు మార్కో, కిల్ ఆ టైపు భయంకరమైన వైలెన్స్ కాదు. ఇందులో మరీ అంత బ్లడ్ చూపించడు. చిన్న థాట్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఆషిక్ అబుని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?